హలో వెల్కమ్ టు ఆద్యా మీడియా. ఫ్రైడే వచ్చిందంటే చాలు కొత్త కొత్త మూవీస్తో ఐమాక్స్ అనేది కిటకిటలాడుతుంది. ఈరోజు ఫ్రైడే కాబట్టి కొన్ని కొత్త మూవీస్ అనేవి రిలీజ్ అయ్యాయి. అవేంటంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్, ఊర్వశివో రాక్షసివో, అదేవిధంగా బొమ్మ బ్లాక్ బస్టర్. ఈ 3 మూవీస్ అయితే ఈరోజైతే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇంకో కొద్దిసేపట్లోన షో కూడా పూర్తయ్యి అందరూ కూడా బయటకు రావడం కూడా జరుగుతుంది. మూవీస్ అనేది ఎలా ఉంది, నటీనటుల వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ అనేది ఎలా ఉన్నది అనేది మనం తెలుసుకుందాం. సంతోష్ శోభన్ చిట్టి ఉంది కదా, చాలా బాగుంది. కామెడీ ఉంది. చూడండి సూపర్ సూపర్. అందులో సంతోష్ శోభన్ గారి యాక్టింగ్ అండ్ సుదర్శన్ గారి యాక్టింగ్ ఎరగా తీస్తారు. మ్యూజిక్ అదిరిపోయిందండి, అసలు మామూలుగా లేదు. ప్రతి ఒక్క సాంగ్ జబర్దస్త్ ఉన్నది, మీరు చూడాలి. లైక్ షేర్ సబ్స్క్రైబ్. మంచి ఫన్ ఇచ్చారు. ఇలాంటి మూవీస్కి ఎంకరేజ్ చేస్తేనే చాలా బాగుంటుంది. గాంధీ గారు మంచి మూవీ ఇచ్చారు. సంతోష్ అన్న కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. చిట్టి ఆబ్వియస్లీ రికార్డ్ బ్రేక్ చేసింది, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది. మ్యూజిక్ ఎలా ఉంది? సూపర్ సూపర్. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కొత్త తను, నాకు కూడా తెలియదు, బట్ గుడ్ మ్యూజిక్. బీజిఎం కూడా చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ బ్రో. అసలు నవ్వలేక చచ్చిపోవాలి థియేటర్స్లో, కడుపు పట్టుకొని కూర్చున్నాం. యాక్చువల్లీ స్టోరీ నచ్చకపోతే డబ్బులు వాపస్ అన్నారు. అడిగే అవసరం లేదు, ఖచ్చితంగా ఆబ్వియస్లీ కడుపు పట్టుకొని నవ్వి రిటర్న్ మనమే వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలి. టోటల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు. ఫ్యామిలీతో పాటు వచ్చి ఫుల్గా నవ్వుకొని వెళ్ళచ్చు. ఫ్రస్టెడ్ వాళ్ళకి బాగా మంచి మూవీ ఇది. యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ బాగుంది మేడం, చాలా బాగుంది, చాలా బాగుంది. అందరిది సెకండ్ హాఫ్ చాలా బాగుంది మేడం. అంటే ఇంకొక అర్జున్ రెడ్డి అంటున్నారు, ఫస్ట్ హాఫ్ లో మొత్తం అవే ఉన్నాయి, సెకండ్ హాఫ్ లో కూడా మొత్తం కిస్ సీన్స్, రొమాన్స్ చాలా ఉంది. అసలు బాయ్స్ కి ఎంటర్టైన్మెంట్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్. సెకండ్ హాఫ్ చాలా బాగుంది మేడం. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ చాలా బాగుంది, సినిమాకి తగ్గట్టు ఉంది. చాలా గ్యాప్ తర్వాత హీరో వచ్చాడు కదా, సో అతని యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? బాగుంది. అప్పటికి ఇప్పుడు బీజిఎం బాగుంది. మేము లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసాం, అంత బాగుంది. చూడండి, కామెడీ ఉంది, సస్పెన్స్ ఉంది, థ్రిల్లర్ ఉన్నాయి, అన్ని ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్. గ్రేట్ మూవీ అయితే బాగుంది. అంటే స్టోరీ పరంగా వెళ్తే ఆర్డినరీ స్టోరీ, కంటెంట్ స్టోరీలో ఏం పెద్ద కొత్తదనం అంటూ ఏం లేదు. బట్ వర్కౌట్ అయింది ఏంటంటే కామెడీ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. మనకి ఫస్ట్ హాఫ్లో సంతోష్ శోభన్ గారు, సుదర్శన్ గారు, ఫారియా గారు, వీళ్ళ ముగ్గురు కామెడీ కానీ, అండ్ సెకండ్ హాఫ్లో బ్రహ్మాజీ గారు కామెడీ కదా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బ్రహ్మాజీ ఇస్ సోల్ ఆఫ్ ది ఫిల్మ్ అని చెప్పొచ్చు మనం. బ్రహ్మాజీ గారు లేకపోతే మూవీయే లేదు. సో అట్లా ఉంది. సప్తగిరి గారు ఉన్నారు కదా, అతని కామెడీ ఎలా ఉంది? సప్తగిరి గారు ఉన్నారంటే జస్ట్ 2 minutes కాసేపే ఉంటాయి. ఆయన పెద్ద కామెడీ టైమింగ్ అంటే ఏం లేదు, జస్ట్ కాసేపే ఉంటాయి, ఏదో ఉండాలనేది ఉంటుంది. ఏ కామెడియన్ పెద్ద కనిపించడం మనకు బ్రహ్మాజీ గారు కనిపిస్తారు మనకి ఎక్కువగా సెకండ్ హాఫ్లో. ఆయన కామెడీ చాలా బాగుంటుంది. అంటే హీరో హీరోయిన్ యాక్టింగ్స్ ఎలా ఉన్నాయి? అంటే యాక్టింగ్ బాగానే చేస్తారు కానీ అంటే ఇప్పుడు యాక్టింగ్ గురించి మాట్లాడుకునేంత కథ కాదు ఇది. జస్ట్ ఏదో ఒక కామెడీ కోసం తీసిన స్టోరీ అంతే. యాక్టింగ్ గురించి మాట్లాడి ఆర్డినరీ యాక్టింగ్, మళ్ళీ ఈజీ యాక్టింగ్ అని చెప్పొచ్చు, కానీ బాగానే చేస్తారు. అంటే మనకి పెద్ద పెద్ద కంటెంట్ ఐస్ కలర్ ఎక్స్ప్రెషన్ అంత పెద్ద యాక్టింగ్ ఉన్న స్టోరీ కాదు. సో యాక్టింగ్ అనేది నార్మల్ యాక్టింగ్ అనే ఉంటుంది. మనకి ఫరియా గారు వచ్చేస్తే మన జాతరత్నాలు ఒక తింగరమ్మాయి క్యారెక్టర్ సేమ్. ఇందులో కొద్దిగా తింగరమ్మాయిలు ఇవ్వలేదు కానీ లాస్ట్లో యాక్టింగ్ మాత్రం తింగరమ్మాయిలానే ఉంది అనిపించింది. మొత్తానికైతే మూవీని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ ఏమంటారు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అన్నారు కదా, లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు, షేర్ కూడా చేస్తారు మూవీని. కానీ హిట్ వరకు చేస్తారు కానీ పెద్ద హిట్ చేయరు దీన్ని.